ఈ వీడియో ముఖ్య గమనిక ఏంటంటే, ఈరోజు వీడియోలో చేయబోతున్న రెసిపీ వచ్చేసి రోటి పచ్చడి. నేను ముందే చెప్పేస్తున్నాను ల్యాగ్ లేకుండా. ఈ పచ్చడి మనకి దాదాపుగా 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. నాకు ఫేవరెట్. ముక్క లేకపోతే నాకు ఎలాగ ముద్ద దిగదో, అలాగే పచ్చడి లేకపోయినా నాకు ముద్ద దిగదనమాట. ఒక్కసారి అంటే ఒక వీక్‌కి ఇట్లా చేసేసి పెట్టుకున్నాననుకోండి, వారం పాటు ఎంచక్కా తినేస్తాను. మరి ఈ రెసిపీ ఎలా చేశానో ఏంటో అని చూసే కన్నా ముందు అందరికీ హాయ్, నా పేరు ఆయిషా. మన ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మీకు గనుక ఈ ఛానల్ నచ్చితే ఖచ్చితంగా ఫాలో చేసి పెట్టుకోండి. ఇక స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టేసుకోవాలి. దాంట్లోకి టమాటా క్వాంటిటీ ఎక్కువ వేసుకొని, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా మా ఇంట్లో ఉంది, అందుకే నేను వేసేసినాను. లేకపోయినా ఈ పచ్చడి అనేది తయారవుతుంది. దాని తర్వాత ఇక ఆయిల్ వేసేసుకొని చిటికెడు చింతపండు వేసుకొని మంచిగా ఈ టమాటాలన్నిటిని మగ్గించుకోవాలి. అసలు దీంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే, దీంట్లోకి కొంచెం కూడా నీటి చెమ్మ ఉండకూడదు. అంతా నుజ్జు నుజ్జుగా కుక్ అయిపోయి ఆయిల్ అట్లా పైకి తేలాలి. అట్లా తేలిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి నేను ఎగ్ ఫ్రై చేయబోతున్నాను. ఎగ్ ఫ్రై కూడా నువ్వు చెప్తే మేము చేసుకోవాలా అని మాత్రం అనుకోకండి. నేను చేసిన రెసిపీ ఏదైతే ఉందో అది చెప్పే బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఇక ఆనియన్స్, పచ్చిమిర్చి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని, కొత్తిమీర, పుదీనా వేసుకొని, మా ఇంట్లో చాలా ఉంది అందుకే నేను యూజ్ చేసేస్తున్నాను అనమాట. ఉప్పు, పసుపు వేసుకొని ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మా డాడీ ఏం చెప్తారంటే, ఆనియన్స్ కంటే కూడా ఎక్కువగా ఎగ్ ఉంటే ఎగ్ ఫ్రై ఎక్కువ టేస్ట్ వస్తుంది అనమాట. సో ఇది మా డాడీ రెసిపీ. ఇక ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను మీడియం సైజు ఉన్న ఆనియన్స్ 3 తీసుకున్నాను. సో సన్నగా తరుక్కొని ఇది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను దాదాపు దీంట్లోకి 6 ఎగ్స్ యూజ్ చేసినాను. సో బాగుంది, నాకు బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, నేను చెప్పడం కాదు కానీ. ఎగ్స్ కూడా బీట్ చేసేసి వేసుకున్న తర్వాత ఆనియన్స్ ఉడికిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలి. అది కూడా మంచిగా ఎగ్ని ఇట్లా సిమ్లోనే మంచిగా కలిపేసుకొని పొడి పొడిలాడేంత వరకు సిమ్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇంకా మీ ఇంట్లో కొత్తిమీర ఉంటే పైనుంచి వేసేయండి, టేస్ట్ బాగుంటుంది. అంతే, ఎగ్ ఫ్రై రెడీ. ఇప్పుడు ఏదైతే మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్నామో అది చల్లారిపోయి ఉంటుంది కదా టమాటా పచ్చడి రెసిపీ అనేది. ఇక దాన్ని మనం మంచిగా ఓపిక చేసుకొని రోట్లోనే రుబ్బుకోవాలి. అప్పుడే దాని టేస్ట్ అనేది బాగుంటుంది. నేను ఎప్పుడో ఏమో వీలు లేకపోతే మిక్స్ చేస్తాను కానీ, లేకపోతే ఇట్లా రోట్లోనే రుబ్బుతాను. అది కాక మా అమ్మమ్మ నా కోసం ప్రేమగా ఈ చిన్ని రోలు పంపించింది కాబట్టి నేను దీనిలోనే నూరుతున్నాను అనమాట. నాకైతే పచ్చడి చాలా ఇష్టం. దీంట్లో అసలు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు అసలు. ఉప్పు, కొంచెం చిటికెడు జీలకర్ర వేసుకొని మంచిగా దంచేసుకుంటే మన పచ్చడి రెడీ. నేను చెప్పడం కాదు, మనం చెయ్యి అదేంత యూజ్ చేయకుండా ఓన్లీ స్పూన్తో తడి తగలకుండా ఉంటే ఖచ్చితంగా 1 వీక్ ఉంటుంది ఈ పచ్చడి. నాకైతే ఫేవరెట్. మీకు ఎట్లా అనిపించిందో వీలుంటే కామెంట్ చేసేయండి. అట్టే మీకు నచ్చితే మీ కిచెన్లో కూడా ట్రై చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ వస్తా.